కదమ్మా, నేను మిక్సీలో వేసుకోనా? పొద్దుట్నుంచి నన్ను ఏ పని చేయనీయకుండా అన్ని పనులు నువ్వే చేస్తున్నావు. పర్వాలేదా ఆంటీ? రోజు నేనే చేస్తున్నానా ఏంటి? ఏదో వచ్చాను కాబట్టి చేస్తున్నాను. తాలింపు మీరే వేయండి. నేను వెళ్ళి దిలీప్కి టవల్ ఇచ్చేసి వస్తాను. వద్దులేమ్మా, వాడు మోమాట పడతాడు, ఒప్పుకోడు. ఎందుకు ఒప్పుకోడా ఆంటీ? ఒక నర్స్ చేస్తే ఏమనరుగా? అలాగే నన్ను ఒక నర్సును అనుకోమనండి. టవల్ ఇస్తే తప్ప? నీ మంచితనము నేను అర్థం చేసుకోగలనమ్మా, నేనేం అనుకోను. కానీ వాడికి కొంచెం సిగ్గెక్కువ, అందుకే వాడు ఒప్పుకోడనేది. సరే ఆంటీ, అలా అయితే మీరే టవల్ ఇచ్చేసి రండి. నేను తాలింపు పెడతాను. సరే అమ్మా. అయ్యో అంకుల్, ఏమైంది? చేయిజారి పడిపోయిందమ్మా. పోనీలేండి అంకుల్, పూర్తిగా పగిలిపోయింది. ఇంక చేసేదేముంది, వేరేది కొనాల్సిందేగా. కూర్చోడా. నేను టిఫిన్ తీసుకొస్తాను. హలో, వస్తానే, తప్పకుండా వస్తానే. ఓకే. ఏమ్మా, అంతా రెడీయేనా? రెడీ ఆంటీ. సరే, నువ్వు టిఫిన్ చేయమ్మా. నేను తినాలా? ముందు మీరు తినండి. అంకుల్, టిఫిన్ రెడీ. ఇదిగో వచ్చేసానమ్మా. ఆంటీ, మీరు కూర్చోండి. అబ్బా, ఏమిటి వాసన గుమగుమలాడుతోంది? కావ్య చేతి వంట మహిమండి. నా మహిమేం లేదు అంకుల్, నేను జస్ట్ ఆంటీకి హెల్ప్ చేశానంతే. నువ్వు కూడా కూర్చోమ్మా, తిను. మీరు తినండి అంకుల్, నేను వెళ్ళి దిలీప్కి టిఫిన్ ఇచ్చేసి వస్తాను. ఆంటీ, మీరు స్నానం చేసి వచ్చేయండి. అలాగే అమ్మా. అబ్బా చెప్పు, వస్తానని చెప్తున్నాను కదా. పెట్టి దిలీప్, టిఫిన్ చేస్తావా? ఏంటి అన్ని పనులు నువ్వే చేసేస్తున్నావు? అమ్మని ఏ పని చేయనివ్వటం లేదు. నువ్వు మరీ ఇలా చేయటం కాస్త ఇబ్బందిగానే ఉంది. ఎందుకు ఇబ్బంది పడాలి? నన్ను నర్సులో చూడండి అని ముందే చెప్పాను. అలా అనుకుంటే ఇబ్బంది ఏం రాదు. ఈ పనులన్నీ అమ్మ చూసుకుంటుంది కదా. ఆఫీస్కి వెళ్లాల్సిన టైంలో ఈ పనులన్నీ నీకెందుకు చెప్పు? ఇలా కష్టపడటం అవసరమా? అలా అనుకు దిలీప్, ఈ పని నేనేం కష్టం అనుకుని చేయడం లేదు. నా ఇష్టంతోనే చేస్తున్నాను. ముందు నువ్వు టిఫిన్ చెయ్యి. అప్పుడే తినేసారా? అవునమ్మా. కావ్య, నువ్వు కూర్చోమ్మా. జస్ట్ 5 minutes ఆంటీ, ఈ ప్లేట్ క్లీన్ చేసి వచ్చేస్తాను. చెప్తే వినవా? ఆ పన్నే చూస్తా గాని ముందు రామ్మా, టిఫిన్ చేద్దు గాని. 5 minutes పనే కదా ఆంటీ, అయిపోతుంది, వస్తున్నాను. అంకుల్, నేను బయలుదేరతాను. ఓకే అమ్మా, జాగ్రత్తగా వెళ్ళరా. ఏంటమ్మా, టిఫిన్ చేయకుండానే బయలుదేరతావా? ఆంటీ, నేను ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు టిఫిన్ చేసే బయలుదేరాను. ఆఫీస్ టైం అయింది, నేను బయలుదేరతాను. దిలీప్కి టాబ్లెట్స్ తీసి పక్కన పెట్టాను, టైంకి ఇవ్వండి. అంకుల్, మీరు టైం ప్రకారం టాబ్లెట్స్ వేసుకోండి. అలాగేనమ్మా. వస్తాను ఆంటీ.
వచ్చిన దగ్గర నుంచి ఒకే అడావుడి. పాపం పిచ్చి పిల్ల. అవునే. హాయ్ అంకుల్, గుడ్ మార్నింగ్. హాయ్ అమ్మా, గుడ్ మార్నింగ్. రా రా రా, కూర్చో ఏంటి కూర్చో. టిఫిన్ ఈరోజు? ఇవాళ టిఫిన్ ఇడ్లీ సాంబార్ అదిరిపోయిందమ్మా. అల్లపు చట్నీ కూడా ఉంది. మళ్ళీ ఇడ్లీయేనా? వేరే ఏం చేయరా ఆంటీ? అంకుల్ ఏమో షుగర్ పేషెంట్, దిలీప్ కేమో ఆరోగ్యం బాలేదు. ఇడ్లీ కాకపోతే మరేం చేయాలమ్మా? నాకు ఈ టిఫిన్ వద్దు కానీ ఓ గ్లాస్ పాలివ్వండి చాలు. పాలేమమ్మా, కాసిని పాలుంటే అంకుల్కి కాఫీ పెట్టించా. ఏంటాంటీ, ఇడ్లీ తప్ప వేరే టిఫిన్ లేదంటున్నారు, పాలు అడిగితే లేవంటున్నారు. అవతల నాకు ఆఫీస్కి టైం అయిపోతుంది, ఇప్పుడు నేనేం చేయాలి? ఇంత లేటుగా లేచొచ్చి అది లేదు ఇది లేదు అంటే ఎలాగమ్మా? పొద్దుటే లేచి నీకేం కావాలో చేసుకుని తినొచ్చు కదా. అంకుల్, లేటుగా లేచాలని నన్నేం దెప్పాల్సిన అవసరం లేదు. నేను లేచే టైమే ఇది. చా, పొద్దున్నే మూడ్ ఆఫ్ చేశారు. ఏం మాట్లాడుతున్నారో కూడా తెలియట్లేదు. ఏయ్ రేవతి, టైం అవుతుంది, త్వరగా రా. ఏయ్ బైక్ వస్తుంది చూసుకో. వావ్ రేవతి, సూపర్. అచ్చం పెళ్లి కూతురులా కనిపిస్తున్నావు. ఆహా, పెళ్లి కూతురులా కాక ఇంకెలా కనిపిస్తారేంటి? నువ్వు తక్కువేం కాదు, చాలా చాలా అందంగా కనిపిస్తున్నావు. నా దిష్టే తగిలేలా ఉంది. నీకు మాట చెప్పనా, నువ్వు అచ్చం వరుడు సినిమాలో పెళ్లి కూతురులాగే కనిపిస్తున్నావు రేవతి. నువ్వు అచ్చం పెళ్లి కొడుకు లాగానే కనిపిస్తున్నావు. అసలు విషయం తెలుసా రేవతి, మన ఇద్దరం నిజంగానే పెళ్లి జంట. ఆహా, ఇంకాసేపట్లో నేను నీ మెళ్ళ మాంగళ్యం తంతునా అని 3 ముళ్ళు వేయబోతున్నా. ఇప్పుడు నాకు పట్టరానంత ఆనందంగా ఉంది రేవతి, ఓ రకమైన ఫీల్. వాసు, రాజానే లేకపోతే మన పరిస్థితి ఈ పాటికి ఎలా ఉండేదో. రియల్లీ హీస్ గ్రేట్ వాసు. అవును, ఇంకా సేపట్లో మనం రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తాం. ఆ తర్వాత ఏంటి? చట్ట ప్రకారం మనం భార్యాభర్తలవుతాం. నేను తల వంచుతాను, నువ్వు తాళి కడతావు. ఆ సంగతి నేను ముందే చెప్పానుగా. తాళి కట్టే తంత అయిన తర్వాత ఏంటి? ఏదైనా మంచి హోటల్కి వెళ్ళి టిఫినో లంచో చేస్తాం, అంతే కదా. ఎప్పుడు తిండి చేసేనా? ఇప్పుడు తిండమే, తింటూనే ఉండు. పో. సరే, గుడికి వెళ్తాం, టిఫిన్ చేస్తాం, తర్వాత లంచ్, ఈవినింగ్ స్నాక్స్. ఆ తర్వాత స్పెషల్గా ఏం చేయబోతున్నావో అది చెప్పు. స్పెషల్గానా? ఏం చేస్తాం? నాకేం స్ట్రైక్ అవ్వట్లేదు వాసు. ఇంట్లో వాళ్ళు మోసం చేసి పారిపోయి వచ్చి పెళ్లి చేసుకోవడం తెలుసు కానీ భార్యాభర్తలు అయిన తర్వాత ఏం చేస్తారో తెలీదా? చిపో, నీకెప్పుడు చూసినా అదే ఆలోచన. వాసు, మనం భార్యాభర్తలు అవుతున్నందుకు నాకెంతో సంతోషంగా ఉంది. మరో పక్క మా నాన్న వెతికి కనిపెడతారేమోనని భయంగా ఉంది. ఇంత హ్యాపీ మూడ్లో ఎందుకు లేనిపోనివని ఆలోచించుకొని భయపడతావు? బీ హ్యాపీ రేవతి. చూడు, దీనికోసమే కదా మనం ఇన్ని రోజులు కష్టపడ్డది, ప్రేమించుకున్నది. మన కల పండబోతుంది. నేను సంతోషంగా ఉన్నాను, నువ్వు కూడా సంతోషంగా ఉండు. ఏం వాసు, రెడీ అయినా? 9 గంటల వరకు మన ఆఫీసులో ఉండాలి. మేము రెడీ అయ్యి సిద్ధంగా ఉన్నాం, పదండి. మేడం గారు ఎప్పుడూ సంతోషంగా చక్కగా కాఫీ పట్టుకొచ్చి ఇచ్చేవారు. ఇప్పుడు చాలా డల్ అయిపోయారు. పాపం, వారిని చూస్తుంటే చాలా జాలేస్తుంది. ఉండదా మరి? వారి బాధ మామూలు బాధ కాదు. ఊరంతా కార్డులు పంచిపెట్టి మండపానికి అందరూ వచ్చిన తరువాత కన్న కూతురే పరాయివాడితో లేచిపోయిందంటే నెత్తిన పిడుగుపడ్డట్లే కదా. అమ్మాయికి ఎంత ధైర్యం కాకపోతే అంత టెక్నిక్గా టేప్ రికార్డులో వాయిస్ రికార్డ్ చేసి చచ్చిపోతున్నానని చెప్పి వెళ్ళిపోతుందా? ఆమె తన కన్నవాళ్లను మోసం చేసింది. ఆ రోజు మా అమ్మాయి విషయంలో కూడా ఇలా ప్రేమ దోమ అంటే భయపడిపోయి వీరి దగ్గరికి వచ్చి నిలబడ్డా, అంతే. నా బాధ అర్థం చేసుకొని వాణ్ణి రప్పించి కొట్టి బెదిరించి వాడితో సంతకం తీసుకొని నా కూతుర్ని నాకు అప్పగించారు.
అప్పుడు నా ఇష్ట ప్రకారం మా అమ్మాయికి పెళ్లి చేయగలిగాను. కానీ ఈరోజు వీళ్ళ అమ్మాయికి ఇలా జరిగింది. ఏం చేస్తాం? అందరికీ మంచి చేసే ఈయనకే ఇలా జరిగింది. ఏం చేస్తాం? ఆయన కర్మ. నేను మాధవరావు గారి గురించి అడ్డగా మాట్లాడటం లేదు. పరాయి వాళ్ల బాధల్ని తన బాధలుగా చూసుకున్నాడు. వారికే బాధ కలిగిందంటున్నాను. వారి కూతురు వాస్తవానికి చాలా క్రమశిక్షణగా ఉంటుంది, కానీ బ్యాడ్ టైం. ఇలాంటి అమ్మాయి వారి కడుపున పుట్టింది. మనమేమీ తప్పుగా అనుకోవాల్సిన అవసరం లేదు. ఈయన జనం మేలు కోరి రోజంతా బయట గడుపుతారు. అలాంటప్పుడు ఆ తల్లే బాగా చూసుకోవాలి. ఇదేం వారి పెంపకంలో తప్పు కాదండి. పిల్లలు చదువంటారు, జాబ్ అంటారు, బయట తిరుగుతూ ఉంటారు. ఆ టైంలో తల్లేం చేయగలదు? నిజమే కదా, చదువే కదా, జాబే కదా అనుకుంటారు. ఏం మాధవరావు గారు, మీకు స్టేట్ లెవెల్లో ఇంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది కదా, ఆ ఇన్ఫ్లుయెన్స్తో ఈ బాటికే మీ అమ్మాయిని పట్టించి ఉండాల్సింది. వారు పోలీసులను పెట్టి వెతికించారు, సొంత సైన్యాన్ని పెట్టి వెతికించారు, ఆ అబ్బాయి ఫ్యామిలీని ఉతికించారు. కానీ ఏ ఆధారం దొరకలేదు. ఏం చేస్తారు? ఏం చేస్తాం? ఒక్కోసారి తల్లిదండ్రులు తప్పేమీ లేకపోయినా తలదించుకోవాల్సి వస్తుంది. మాధవరావు గారు, తలెత్తుకుని తిరగలరా? ఇప్పటికీ మొహం చూపించగలరా? అందరూ తలకో మాట మాట్లాడతారు. అదే కదా బాధ. నేను సుందరం మాట్లాడుతున్నాను. మీ అమ్మాయి లేచిపోయిందంటగా? అవునయ్యా, లేచిపోయింది. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? ఎందుకే ఏడుస్తావు? ఇల్లు వదిలిపోయింది అంతే కదా. ఊళ్ళో చాలా మంది అమ్మాయిల సమస్యలు తీర్చానే. ఇవాళ నా కూతురు నాకే సమస్య తెచ్చిపెట్టి ద్రోహం చేసి వెళ్ళిపోయింది. పోనీవే, పోనీ. దాన్ని ఊరికే వదిలేస్తాననుకున్నావా? అది ఎక్కడున్నా తీసుకొచ్చి నీ కళ్ళ ముందే దాన్ని చంపి పాతేస్తాను. వాణ్ణి కసి తీరా గొంతు నులివి చంపేస్తాను. ఇదిగో, అనవసరంగా ఏడ్చి ఒక్క కన్నీటి బొట్టును కూడా వృధా చేసుకోకు. రేపు నీ కూతురు చచ్చాక ఏడవడానికి దాచుకో. మాధవరావు గారు, మేము వెళ్ళొస్తామండి. భోంచేసి వెళ్ళండి. పర్వాలేదు సార్, వస్తామండి. వాసు ఎవరు? నేనే సార్. రేవతి నువ్వేనమ్మా? నేనే సార్. సాక్షి సంతకాలకు మీ వాళ్ళు ఉన్నారా? ఉన్నారు సార్. నీ పేరేంటయ్యా? రాజా సార్. పెళ్లి కొడుకు తరపున సాక్షి నేనే. మరి అమ్మాయి తరపున సాక్షులు ఉన్నారా? నేనే సార్. నీ పేరేంటమ్మా? ఉమా సార్. ఓకే. వాసు, నువ్వు తాళి కట్టు. సార్, ముందు దండలు మార్చుకుంటాం సార్, ఆ తర్వాత తాళి కడతాను. ఓకే, అలాగే. దండలు మార్చుకోండి.